హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ, మనం ఉల్లిపాయ పకోడీ తింటాం, జీడిపప్పు పకోడీ తింటాం, ఇంకా తోటకూర పకోడీ కూడా తింటాం కదా. అలాగే చక్కగా మనకి ఇప్పుడు దొరికే క్యాలీఫ్లవర్ తోటి ఎంతో రుచిగా పకోడీ తయారు చేసుకోవచ్చు. పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైగా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఈ వంట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా పకోడీ గాని చేశారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనకి పెద్దగా ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. అదే బయట కొనాలనుకోండి, రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇంట్లో అందరూ హ్యాపీగా తృప్తిగా తినాలి అంటే అవ్వదు. డబ్బులు బోల్డు పెడితే కానీ పకోడీలు ఎక్కువ రావు కదా. కాబట్టి ఇంట్లో చవకగా చక్కగా చేసేసుకోవచ్చు. చకచకా చేస్తే ఇంట్లో అందరూ తృప్తిగా తింటారు. కాబట్టి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ముందుగా మనం క్యాలీఫ్లవర్ చూడండి, మనం క్లీన్గా ఉందో లేదో చూసుకొని క్యాలీఫ్లవర్ మనం చక్కగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇలా ముక్కలు నీట్గా కట్ చేసి ఇలా ఈ సైజులో మనం క్యాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసి చక్కగా ఇప్పుడు మనం దీనిని శుభ్రంగా కడిగేద్దాం ఫ్రెండ్స్. కడిగేసి ఒక 5 నిమిషాలు మాత్రమే చాలా సిమ్లో పెట్టుకొని జస్ట్ లైట్గా ఉడికితే చాలు. మనకి మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం లైట్గా ఒకసారి చిన్ని సాల్ట్, ఎక్కువ కాదు ఫ్రెండ్స్, లైట్గా సాల్ట్ కూడా చాలా కొద్దిగా వేసుకొని మనం ఉడికించేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, క్యాలీఫ్లవర్ నేను 5 నిమిషాలు మాత్రమే సిమ్లో పెట్టుకొని ఉడికించాను ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు, ఎక్కువ కాదు, చాలా తక్కువ, లైట్గా ఉప్పు మాత్రం వేసుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు. చూడండి, క్యాలీఫ్లవర్ మరీ మెత్తగా ఉడికిపోలేదు, చూసారా? ముక్క చూడండి మనకి ఎలా కనపడుతుందో, చక్కగానే ఎంత బాగా కనపడుతుందో చూడండి. ముక్క ఇలా ఉండాలి మనకి. ముక్క మరీ గుజ్జులా ఉడకకూడదు, చూసారా? జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే నేను ఉడికించానమాట. చూసారు కదా, ఇలా ఉడికించి మనం అందులో వాటర్ తీసేసి, చూసారా, క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ నేను ఒక పళ్ళెంలో పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్పు శనగపిండి వేశాను. ఇప్పుడు అందులో 2 చెంచాల బియ్యం పిండి వేసుకుందాం మనము. 2 చెంచాల బియ్యం పిండి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు మనకి. 1/2 చెంచా కారప్పొడి. ఫ్రెండ్స్, స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు మాత్రమే స్పూన్ వేసుకోండి. చక్కగా మనకి కప్పు పిండికి, శనగపిండికి 1/2 చెంచా కారప్పొడి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వాము వేసుకోవాలి. మనకి డైజెషన్కి శనగపిండి తిన్నప్పుడు ఎప్పుడైనా కూడా వాము ఉంటే డైజెషన్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఫ్రెండ్స్, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా మనం క్యాలీఫ్లవర్ పకోడీ వేసుకోవడానికి వీలుగా మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం క్యాలీఫ్లవర్ ముంచితే మనకి చక్కగా బ్యాటర్ కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉంటే క్యాలీఫ్లవర్కి మనకి ఈ బ్యాటర్ అనేది పట్టుకోదు కదా. కాబట్టి కొంచెం లూజ్గా మనం కలుపుకోవాలి బ్యాటరు. ఓకేనా? చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పలుచుగా కాదు, మరీ థిక్గా కూడా కాకుండా మనం మీడియంలో ఉండేలాగా కలుపుకోవాలి మన బ్యాటర్. ఓకేనా? చూడండి ఎలా కలుపుకుంటున్నామో మనం. చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. చక్కగా మనకి పలచగా లేదు, అలా అని మరీ థిక్గా కూడా లేదు. చూసారా ఎంత బాగుందో? మనం బ్యాటర్ ఇలా కలుపుకుంటే మనం పకోడీ చాలా బాగా వస్తుంది వేసుకునేటప్పుడు. లేదనుకోండి అస్సలు బాగా రాదు. చూసారు కదా, మీరు కూడా ఇలా జాగ్రత్తగా బ్యాటర్ ఉండేలా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, మనం వేసుకున్న ఆయిల్ హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. కొద్దిగా
హీట్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం వేసుకున్న ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ పకోడీలు చక్కగా వేసేసుకోవడానికి రెడీ అయింది కదా ఆయిల్. ఇప్పుడు మనం చూడండి ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనం ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్లోకి చూడండి మంచిగా డిప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, అంతా కూడా పిండంతా కోట్ అవ్వాలి. చూసారా ఎంత బాగా కోట్ అయిందో చూడండి. మన క్యాలీఫ్లవర్కి ఎంత బాగా పట్టుకుందో చూసారా. మనం డిప్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో స్లోగా వేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం గబగబా వేయకూడదు, ఆయిల్ కదా, జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకేనా చక్కగా ఒక్కొక్కటి మనం డిప్ చేసుకొని క్యాలీఫ్లవర్ బ్యాటర్లో మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్లో చూడండి డిప్ చేసుకొని మనం ఇలా వేసేసుకోవాలి ముక్కలుగా. క్యాలీఫ్లవర్లన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా, మనం ఆ ముక్కలన్నీ ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని ఒక్కొక్కటి వేస్తున్నాను చూసారా మనం. అలాగే ఫ్లేమ్ మీడియంలో పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే హై ఫ్లేమ్ ఉందనుకోండి మాడిపోతుంది పకోడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేసుకున్నామో చూడండి, చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, స్మెల్ అయితే అదిరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో. మనం జాగ్రత్తగా ఇలా వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం వేయగానే పకోడీలని కలిపేయకుండా క్యాలీఫ్లవర్ పకోడీలని మనం అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే అన్నీ కూడా టర్న్ చేసుకోవాలి. ఓకేనా మన పకోడీలు చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు అన్నీ కూడా మంచిగా టర్న్ చేసుకుందాము. మంచిగా ఒకసారి అన్నీ తిప్పేసుకోండి ఫ్రెండ్స్. పకోడీలన్నీ కూడా స్లోగా టర్న్ చేయండి. రెండు పక్కల కూడా మనం దోరగా వేయించుకోవాలి పకోడీలని. మనకి ఇవి తింటే మాత్రం చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ పకోడీ తింటుంటే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. మనం ఈవినింగ్ స్నాక్గా తినచ్చు, ఇంకా మనం అన్నంలో కూడా చక్కగా సైడ్ డిష్గా పెట్టుకొని పప్పులోకి సాంబార్లోకి చక్కగా నంచుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి ఈ క్యాలీఫ్లవర్ పకోడీ మనకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయిందో చూసారా. ఇప్పుడు మనం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న క్యాలీఫ్లవర్ పకోడీ ఎంత బాగుందో చూడండి. తింటుంటే క్రిస్పీగా ఇంకా సాఫ్ట్గా కరకరలాడుతూ ఉంటుంది, ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేశారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేస్తానంటారు, అంత బాగుంటుంది ఈ పకోడీ. కాబట్టి నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా బాయ్ బాయ్.